మేఘరాజు వారి బంధుమిత్రులతో విందు వినోద విహారయాత్రలు చేసే అవకాశాలు, వృషభరాజు వివాహాల ప్రయత్న అనుకూలతలు, ధనయోగం, మిథున రాశి వారికి శ్రమ అనంతర లాభాలే ఉండే అవకాశం, తులారాశి వారి వ్యాపారంలో లాభాలు, వృశ్చిక రాశి నూతనమైన వ్యాపార ప్రారంభాలు చేసే ప్రయత్నాలు, మకర రాశి వారి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు, కుంభరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు. నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథో వారిజాసన వందిత స్వామి పుష్కరణే వాసో శంఖచక్ర గదాధర పీతాంబరధరో దేవో గరుడారూఢ శోభిత విశ్వాత్మనే విశ్వలోకేశ విజయే వెంకటేశ్వర. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 4/7/2026 స్వస్తి చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, కృష్ణపక్ష చవితి, శనివారం. చవితి ఉదయం 9:45 వరకు, అనంతర పంచమి. ధనిష్టా నక్షత్రం ఉదయం 11:45 వరకు, వర్జం రాత్రి 7:12 8:51 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 5:33 7:17 వరకు, సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 5:35. అమృతవేళ తెల్లవారుజామున 5:08 6:15 వరకు, రాహుకాల ఉదయం 9 నుండి 10:30 వరకు, శుభ సమయం ఉదయం 7:45 8:15 వరకు, సాయంకాలం 4 నుండి 5 వరకు శుభకాలం. ప్రీతియోగం సాయంత్రం 3:48, బాలువ ఉదయం 9:45, కౌలవకరణ రాత్రి 9:51. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేఘరాజు వారి బంధుమిత్రులతో విందు వినోద విహారయాత్రలు చేసే అవకాశాలు, వృషభరాజు వివాహాల ప్రయత్న అనుకూలతలు, ధనయోగం, మిథున రాశి వారికి శ్రమ అనంతర లాభాలే ఉండే అవకాశం, అధిక ప్రయాణాలు లేదా ప్రయాస ఉండే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి నూతనమైన గృహ వాహన లాభాలు, నూతన కార్యక్రమాలకి శ్రీకారం జయం కలుగుతుంది. సింహరాశి వారికి అధిక కోపం వల్ల ఇబ్బందులు, ఇతరుల విషయాల్లో కలగజేసుకుంటే ఇబ్బందులు, అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి ధనలాభము, వ్యవసాయక మూలికంగా లాభాలు, వస్తు ప్రాప్తి ఉంది. తులారాశి వారి వ్యాపారంలో లాభాలు, ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు, ఆనందాన్ని ఇచ్చే అవకాశం. వృశ్చిక రాశి నూతనమైన వ్యాపార ప్రారంభాలు చేసే ప్రయత్నాలు ఇప్పుడు అనుకూలించే అవకాశం, వివాహాది ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ధనస్సు రాశి వారికి స్వల్ప ధనలాభం ఉంటుంది. వాహనాలు, గృహంలో మార్పులు లేదా గృహ యొక్క రిపేర్లు, వాహనాల రిపేర్ల నిమిత్తమై కొంత ధనాన్ని వెచ్చించవలసి రావాల్సి ఉంటుంది. మకర రాశి నూతన కార్యాలకి శ్రీకారం చుడతారు. పెద్దలు కలుసుకునే అవకాశాలు, కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. కుంభరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, అధిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఈరోజు స్త్రీ సౌఖ్యం, వివాహాది ప్రయత్న అనుకూలతలు ఉన్నాయి. ఉదయం చవితి 9:45 తర్వాత పంచమి వచ్చింది. పంచమి శనివారం కాబట్టి గోవిందనామస్మరణ, వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర ఆరాధనకి ఈరోజు దర్శనానికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది.